సో నార్మల్‌గా అయినా మీరు స్కూల్‌లో అయినా సరే, కాలేజ్‌లో అయినా సరే అంటే ఎప్పుడైనా సరే స్పోర్ట్స్ పర్సన్ మాత్రం. అందుకే గవర్నమెంట్స్ కూడా ఏం చేస్తున్నాయంటే యోగాని మీరు వేరే స్పోర్ట్స్‌లో ఉండే స్కూల్ టైమ్‌లో, కాలేజ్ టైమ్‌లో. కానీ మీరు చంద్రబాబు నాయుడు గారిని సైకిల్ ద్వారా మీ లైఫ్ అనేది మొత్తం చేంజ్ నేను అనుకున్నది ఏంటంటే మా హస్బెండ్ ఎలా చనిపోయేటప్పుడు ఆయన డ్రగ్స్ అనేది మనం తీసుకోవాలని నువ్వు అవన్నీ వదిలేసి సేమ్ హ్యాపీ హార్మోన్. ఎంతో మంది ఇప్పుడు ఆడపిల్లలు లవ్ జిహాద్ లాంటి లవ్ ట్రాక్స్లలో గోల్ ఉన్నప్పుడు నువ్వు డైవర్షన్ ఏముండదు. అతను నిజంగా ప్రేమిస్తే అతని కోసం. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ అయితే మనతో ఉన్నారు. ఎవరో తెలుసా? నేను చెప్తా, తొందరలోనే చెప్పేస్తా. సో మనతోనే ఒక పెద్ద ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ అని నేను చెప్తా. ఏజ్కి తను చేసేదానికి అస్సలే సంబంధం లేకుండా అట్లనే ఎంతో మందిని మోటివేట్ చేసుకుంటూ తను సైక్లింగ్తోని సొసైటీకి ఏదైనా చేయాలి అనే తపనతోని ఉన్న ఒక గ్రేట్ పర్సనాలిటీ, 7 books of వరల్డ్ రికార్డులో సాధించిన ఒక మంచి పర్సనాలిటీ విజయలక్ష్మి ఎందుకూరి గారు మనతో ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నారా? బాగున్నాను. మాది ఓకే. అయితే చెప్పండి మేడం, ఇప్పుడు మీరు మీ ఎడ్యుకేషన్ ఏంది, ఎక్కడ అసలు మీ ప్రాపర్ ఎక్కడి నుంచి? మాది నారాయణపురం అని చాలా చిన్న విలేజ్ అమ్మా. అది ఏలూరు డిస్ట్రిక్ట్లో ఉంది. ఇప్పుడు ఇంతకు ముందు వెస్ట్ గోదావరిలో ఉండేది, ఏలూరు డిస్ట్రిక్ట్లో ఉంది. అక్కడ అంటే లక్కీగా నాకు ఆ చిన్న విలేజ్ అయినా కూడా ఆ స్కూల్స్ కాలేజెస్ అన్నీ నాకు అక్కడే ఉన్నాయి. ఓకే. సో డిగ్రీ పెరగడం అక్కడ అంతా విలేజ్లో. డిగ్రీలో ఉండగా చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. స్పోర్ట్స్లోకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉండేదాన్ని. జావలిన్ ఇసిరితే ఎక్కడికో వెళ్ళిపోయేది. షార్ట్ పుట్, వాలీబాల్ ఆడుతుంటే కెప్టెన్గా ఉండేదాన్ని. కానీ మా ఫాదర్ 5 కల్లా ఇంట్లో ఉండాలి. సో నార్మల్గా అయినా మీరు స్కూల్లో అయినా సరే, కాలేజ్లో అయినా సరే స్పోర్ట్స్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుండే. అంటే ఎప్పుడైనా సరే స్పోర్ట్స్ పర్సన్ మాత్రమే స్పోర్టివ్గా ఆలోచించగలుగుతారు. అంటే మనం ఫిజికల్గా ఎప్పుడైతే హెల్దీగా ఉంటామో మెంటల్గా కూడా హెల్దీగా ఉంటాం. అందుకే గవర్నమెంట్స్ కూడా ఏం చేస్తున్నాయంటే యోగాని ప్రమోట్ చేయడం, లేకపోతే మెడిటేషన్ని ప్రమోట్ చేయడం. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్టు మీరు వేరే స్పోర్ట్స్లో ఉండే స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో. కానీ మీరు చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలిసినప్పుడు మీరు ఈ సైక్లింగ్ తొక్కాలి అనే ఆలోచన ఎట్లా వచ్చింది? అసలు సైకిల్ ద్వారా మీ లైఫ్ అనేది మొత్తం చేంజ్ అవుతుందని అసలు అనుకుంటారా మీరు? అస్సలు అనుకోలేదు. అంటే నేను అనుకున్నది ఏంటంటే మా హస్బెండ్ ఎలా చనిపోయేటప్పుడు ఆయన పడ్డ బాధ చూసానమ్మా. ఆయన ఆల్కహాలిక్, ఎడిక్టెడ్ ఆల్కహాలిక్. అంటే బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళినప్పుడు తనతో పాటు తన ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఆ బాధలన్నీ నేను చూశాను. సింగిల్ పేరెంట్గా ఆయన పోయిన తర్వాత కూడా ఎలా ఉంటుంది అన్న లైఫ్ని చూశాను. ఆయన ఉండగా ఆయన ఎక్కడో పడిపోతే తీసుకొచ్చిన రోజులు గుర్తున్నాయి. అంటే అలా ఎవరు పిల్లలు వెళ్ళొద్దు. అంటే ఈయనకి సరిగ్గా మోటివేట్ చేసేవాళ్ళు దొరుకుంటే ఈయన కరెక్ట్గా ఉండేవాళ్ళు కదా. ఒక ఐఏఎస్ అవ్వాలనుకునే ఆయన ఆలోచన, ఆయన ఐఏఎస్ అవ్వకుండా ఆల్కహాలిక్ ఎందుకు అయ్యాడు? సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల. ఓకే. అది నేను పిల్లల్లోకి తీసుకెళ్ళాలి. ఓకే. సో అనుకుని అప్పుడు సార్తో చెప్పడం జరిగింది. సార్, నేను పిల్లల్ని మోటివేట్ చేయాలనుకుంటున్నాను, మా హస్బెండ్లా ఎవరు అవ్వద్దు. పిల్లలంతా అంటే వచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ లైఫ్ అనేది. అంటే ఏ జంతువుకి లేని సంస్కారం కానీ ఆలోచన విధానం కానీ మనిషికి ఇచ్చాడు భగవంతుడు. దాన్ని మనం ఎలా ప్రూవ్ చేసుకోవాలి అన్నది నా ఆలోచన. ఓకే. అయితే మీరు ఇప్పుడు ఒక మోటివేషనల్ స్పీకర్ అని కూడా అనొచ్చా? అట్లా మీరు ఎన్ని స్కూల్స్ పోయినారు, అట్లా పిల్లలని ఎంతమందికి అట్లా అవేర్నెస్ తెప్పించినారు స్పోర్ట్స్ పరంగా? ఓకే. సైకిల్ ఎప్పుడైతే వచ్చిందో నేను షెడ్యూల్ వేసుకోవడం కూడా చాలా కరెక్ట్గా వేసుకున్నానమ్మా. అంటే ఒరిస్సా బార్డర్ ఇచ్చాపురం, ఒరిస్సాకి ఏపీకి బార్డర్ వచ్చి ఇచ్చాపురం, తమిళనాడుకి ఏపీకి బార్డర్ వచ్చి తడ. ఈ 2000 కిలోమీటర్స్లో ఎన్ని స్కూల్స్ అయితే ఉంటాయో అన్నిటిని నేను కలిసే అదృష్టం ఓన్లీ డిఎస్డిఓస్ వల్ల వచ్చింది. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్స్
శాప్ ప్రొవైడ్ చేసింది. ఓకే. సో నేనేమిన్నానంటే మీ బయోలా ఇప్పుడు మీరు ఆ స్కూల్స్ వెళ్ళడం కూడా మీరు ఎంత దూరమైనా సరే సైకిల్ ద్వారానే పోయి పిల్లలని అట్లా మోటివేట్ చేస్తారన్నట్లు నాకు తెలిసింది. సో దాంట్లో కూడా మీరు ఒక 2000-3000 కిలోమీటర్స్ నడిపించారు అని చెప్పి, అది కూడా మీరు 52 years ఉన్నప్పుడు, 53 years ఏజ్ ఉన్నప్పుడు. అసలు అంత పట్టుదల ఎట్లొచ్చింది? పిల్లలకి ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మనకి స్కూళ్ళలో చూసుకుంటే పిల్లలు కొంచెం ఇక్కడ నుంచి అక్కడి వరకు సైకిల్ దొక్కే వరకే వాళ్ళు అమ్మయ్య అంటారు, చాలా అంటారు. అట్లాంటిది మీరు ఆ ఏజ్లో కూడా మీరు ఎన్నో కిలోమీటర్స్ తొక్కుకుంటూ పోయి పిల్లలని అంత మంచిగా బ్రష్ చేసినారు. సో ఏం చెప్తారు ఇప్పుడున్న యూత్కి? అంటే మనం కరెక్ట్ పర్పస్ని తీసుకోవాలమ్మా. అంటే ఏదైతే మనం స్ట్రాంగ్ పర్పస్తో వెళ్తామో నేచర్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్ మెనోపాజ్లో ఉన్నాను. ఒక లేడీకి తెలుస్తుంది మెనోపాజ్ స్టేజ్ ఎలా ఉంటుందో. 52-53 years ఏజ్లో ఆ పెయిన్స్ తోటి, బాడీ అంతా రుమటాయిడ్ ఆర్థరైటిస్ తోటి, ఫీవర్ తోటి నేను తొక్కాను అని అంటే ఓన్లీ విల్ పవర్. పిల్లల్ని మా హస్బెండ్లా అవ్వకుండా చేయాలి, అదొక్కటే నా ఎయిమ్. ఆ గోల్ని గుర్తుంచుకున్నప్పుడు ఏమి క్లైమేటిక్ కండిషన్స్ కానీ ఫిజికల్ కండిషన్ కానీ ఏమీ చేయలేరు. అంటే 70,000 చిల్డ్రన్ని కలిసినప్పుడు ఆ మొహాల్లో కనిపించే ఆనందం, అమ్మమ్మ అని వచ్చి పట్టుకున్నప్పుడు ఉంటుంది చూసావా, చాలా ఇంతకన్నా లైఫ్ ఏముంది. మన ప్రజాకవి కాళోజీ గారు చెప్తారు, పుట్టుక నీది చావు నీది, మధ్యలో ఉన్న జీవితం మాత్రం దేశానిది. ఆ సోషల్ సర్వీస్ ఒక్కటి ప్రతి మనిషి నేర్చుకుంటే ఏమన్నా చేయొచ్చు నాన్న. ఓకే, నైస్, చాలా బాగా సూపర్ చెప్పినారు. అయితే మేడం నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. సో ఇప్పుడు ఇన్ని 7 books ఆఫ్ వరల్డ్ రికార్డ్ గెలిచిరు మీరు, అది ఎట్లా సాధ్యమైంది మీకు? అంటే ఈ సైక్లింగ్ చేసిన తర్వాత నాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయమ్మా. అంటే సైకిల్ తొక్కడం కూడా, అంటే తొక్కేటప్పుడు కూడా చాలామంది ఆకతాయి పిల్లలు నా పక్క నుంచి వెళ్తూ 2000 కిలోమీటర్లు తొక్కుతుందంట, సైకిల్ని బ్యాలెన్స్ చేయలేకపోతుంది అన్న కామెంట్లని విన్నాను. నేను సైకిల్ తొక్కేటప్పుడు నన్ను దాటుకుని వెళ్తున్న వాకర్స్ని చూశాను. అంటే వాకర్స్ని కూడా ఓవర్కమ్ చేయలేకపోతున్నాను నేను. అంటే నేను ప్యాషన్ నా సైక్లింగ్ కాదు, నా గోల్ ఏంటి, పిల్లల్ని కలవడం. దానికి కావాల్సినంత స్పీడ్ ఉంటే చాలు, నా బాడీని నేను స్ట్రెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళాల్సిన దానికి స్లో అండ్ స్టడీ చక్కగా వెళ్దాం అంతే తప్ప గబగబా తొక్కేసి నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నాకు రికార్డ్ రావాల్సిన అవసరం లేదు. నేను ఏదైతే గోల్ పెట్టుకున్నానో, అంటే 1 month బిఫోరే నా షెడ్యూల్ అన్ని డిస్ట్రిక్ట్లకి వెళ్ళిపోయింది. నేను ఏ రోజు ఎక్కడ ఉంటాను, ఎవరు నాకు ఫ్లాగ్ ఆఫ్ చేయాలి అన్నది ఆల్రెడీ ప్లాన్డ్. దాన్ని మిస్ అవ్వడానికి లేదు. ఈరోజు నాకు హెల్త్ బాగాలేదు అందుకని కూర్చోవడానికి లేదు, నైట్ అయినా సరే రైడ్ చేయాలి, నేను అనుకున్న పాయింట్కి వెళ్ళిపోవాలి, అది గోల్. అయితే మీకు మంచి గుర్తుండిపోయే సంఘటన చెప్పండి, అసలు నేను సాధించిన అనే ఒక గట్టి నమ్మకం ఉంటుంది కదా, అది ఎప్పుడు వచ్చింది మీకు? యాక్చువల్ అడ్వెంచర్లోకి ఎంటర్ అయ్యానమ్మా నేను. ఓకే. ఆ అడ్వెంచర్కి కూడా అనుకోకుండా ఒక ఉమెన్స్ డే ప్రోగ్రామ్ జరుగుతుంటే ఇక్కడ యూత్ హాస్టల్ దగ్గర ఒక రాక్ క్లైంబింగ్ అంటే ఆర్టిఫిషియల్ వాల్ ఒకటి. ఓకే. ఆ వాల్ని అందరూ ఎక్కుతున్నారు, యూత్ నీలాంటి వాళ్ళంతా మావుని నీలాంటి పిల్లలంతా పైకి ఎక్కుతున్నారు. నేను శారీలో చాలా బుద్ధిగా చూడడానికి వెళ్ళాను, ఉమెన్స్ డే కాబట్టి. కానీ అక్కడ వాళ్ళు ఎక్కుతుంటే అనుకున్నాను 53 వచ్చినాయి, నేను ఎక్కగలుగుతాను. ఎందుకంటే సైక్లింగ్ చేసిన అనుభవం ఉంది, పర్లేదు ఫ్లెక్సిబుల్ ఉంది నా బాడీ, చూద్దాం ట్రై చేద్దామని. ఆ శారీలో ఉన్నాను కదా, సరే ఇంకొక ఆప్షన్ రేపు మార్నింగ్ రావచ్చా, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మేడం రేపు కూడా ఉంది, 3 days కండక్ట్ చేస్తున్నాం మీరు రండి అని వెళ్ళి ఎక్కాను నాన్న. యూత్తో సమానంగా నేను ఎక్కగలిగాను పైకి, గెలిచిర్రు అయితే అది కూడా. అప్పుడు నాకు అనుకున్నాను నాలో చాలా విల్ పవర్ ఉంది, విల్ పవర్తో పాటు ఫిజికల్ స్టామినా కూడా బాగానే ఉంది, ఐ కెన్ డూ ఎనీథింగ్ అనుకుని అప్పుడు ఆ ఆర్గనైజర్స్ని అడగడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే మేము కటికా వాటర్ ఫాల్కి వెళ్తున్నాము, అక్కడికి రండి అన్నప్పుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు లక్కీగా వరల్డ్ రికార్డ్స్ కండక్ట్ చేస్తున్నారు. దానిలో యూత్ నాతో కాంపిటేట్ అవ్వడానికి బ్లైండ్ ఫోల్డ్ కట్టుకున్నారు అందరూ, అంటే ఇద్దరిద్దరు పార్టిసిపెంట్స్. ఓకే. పక్కన యూత్ ఉంది, కళ్ళ గంతులు కట్టుకుంది, నేను బ్లైండ్ ఫోల్డ్లోనే ఉన్నాను. ఇద్దరం ఒకే టైంలో స్టార్ట్ చేస్తాం. కానీ ఆ అమ్మాయి పైన ఉండిపోయి భయపడిపోయి ఆ బ్లైండ్ ఫోల్డ్ని ఓపెన్ చేస్తుంది. నాకు తెలియదు నేను ఎక్కడి వరకు వచ్చాను, ఓన్లీ క్లాప్స్ కింద నుంచి ఇన్స్ట్రక్షన్స్. అలాగే కిందకి దిగిపోయాను నాన్న. పైకి చూస్తే అమ్మాయి ఎక్కడో 100 feetలోనే అయిపోయింది. 420 feet హైట్ నుంచి కిందకి ర్యాపిల్ డౌన్ చేస్తాను. వెరీ నైస్. ఫస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్గా ఉన్నాను. ఓకే. అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 53. ఓకే. అంటే ఏజ్తో సంబంధం లేదు, మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి, ఏదైనా చేస్తామని. అంటే అడ్వెంచర్లో నాకు నచ్చింది ఏంటంటే ఒక రాక్ని ఎక్కడం చాలా కష్టం, పైకి ఎక్కేసిన తర్వాత ఇంత రాక్ అంటే అబ్స్టాకిల్స్ వస్తాయి కానీ ఎవరు రెస్క్యూ రారు, మనకు మనమే ఎక్కాలి.
అప్పుడు పైకి ఎక్కేసిన తర్వాత మనకు తెలుస్తుంది మనలో ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి. ఇంత పైకి ఎక్కిన వాళ్ళు మనం ఏం చేయలేం, అన్నీ చేయగలుగుతాం. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి అడ్వెంచర్ స్పోర్ట్స్ నేను తీసుకున్నాను. కానీ అది నా పర్సనల్. ఓకే. ఎందుకంటే దానివల్ల సమాజానికి నేనేం చేయలేను. కానీ సైకిల్ మాత్రం నాకు ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. అమ్మ నువ్వేం చేయాలనుకున్నా నేను ఉన్నాను అంటుంది చూసావా, దీనికి థ్యాంక్స్ చెప్పాలి. ఓకే. ఓకే. నాకు చాలా ఇష్టమైంది. ఎందుకంటే సైకిల్ మీద వెళ్ళేటప్పుడు హెల్దీ పీపుల్ కనిపిస్తారు. మార్నింగ్ యోగా చేసేవాళ్ళు ఉంటారు. అంటే 90 years వచ్చిన వాళ్ళు కూడా ఏ గోడనో పట్టుకుని ఇలా ఇలా ఊగుతుంటే ఆ మనిషిలో ఉండే పట్టుదల చూడమ్మా, ఇంకో 10 ఏళ్ళు బతికితే బాగుండు అనే ఆలోచన అతనిలో. అలాంటి వాళ్ళు కనిపిస్తారు. చిన్న పిల్లలు 6-7 years వాడు బుల్లి సైకిల్ వేసుకున్న వెనకాల వస్తాడు చూసావా, ఆ పిల్లోళ్ళలో ఉన్న పట్టుదల ఏంటి అంటే ఫిజికల్ ఫిట్నెస్ని పెంచుకుంటున్నారు. కానీ ఎందుకు కొంతమంది డ్రగ్స్ కేసు వెళ్తున్నారు అనేది నాకు చాలా బాధ అనిపించింది. ఈ 53 years ఏజ్లో చేసిన దానికి గాను నాకు చంద్రబాబు నాయుడు గారు ఉగాది పురస్కారం ఇచ్చేసి నాకు మంచి గుర్తింపునిచ్చారు. అమ్మ ఉగాది పురస్కారం ఎంతో కష్టపడితేనే కానీ రాదు. అలాంటిది నేను ఒక మంచి ఉద్దేశంతో చేశాను. సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని నాకు ఇవ్వడం జరిగింది. అది నా బాధ్యతను మరింత పెంచిందమ్మా నాకు. ఓకే. ఓకే మ్యామ్. అయితే ఇప్పుడు మిమ్మల్ని మీ జర్నీలా ఇంత ప్రోత్సహించి ఎవరు అంటారు? ఫస్ట్ మన మీద మనం ప్రోత్సహించుకోవాలి. తర్వాత మనది మంచి కార్యక్రమం అయినప్పుడు నేచర్ కూడా మనకు సపోర్ట్ చేస్తూ అంటే ఎప్పుడైతే ఒక మంచి కార్యక్రమం చేస్తున్నామో డెఫినెట్గా అది నేచర్ మన దగ్గరికి మంచి పీపుల్ మన దగ్గరికి తీసుకొస్తుంది. అంటే మనం సక్సెస్ అవ్వడానికి కారణం నేచరే చూసుకుంటుంది. అది ఓకే మ్యామ్. అయితే ఇప్పుడు మీరు ఇంత సక్సెస్ అయినారు, ఒక హౌస్ వైఫ్ నుంచి ఏదన్నా చేయాలి అని ఇంత దూరం అయితే వచ్చిర్రు. ఇంత దూరం వచ్చినాక ఇప్పుడు ఎన్నో ఆబ్స్టాకల్స్ అయితే వస్తారు, ఎన్నో కష్టాలు అయితే పడే ఉంటారు మధ్యలో. అట్లా మీకు గుర్తుండిపోయే సంఘటన ఏదైనా ఉందా? అంటే నేను ఒక వీడియో చేశాను, మా స్టాప్ సూసైడింగ్ మీద ఒక క్యాంపెయిన్ చేశాను. ఓకే. వీడియోస్ చేశాను నేను. ఆ వీడియో చాలా వైరల్ అయినాయి. అంటే నా నెంబర్ ఇస్తూ మీ అమ్మ నాన్నలకి ఏదైనా మీరు చెప్పుకోలేకపోతే కనుక నాకు చెప్పండి. ఒక అమ్మమ్మగా మీ అమ్మని నాన్నని నేను కన్విన్స్ చేస్తాను, అంతేగాని సూసైడ్కి వెళ్ళకండి. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అండ్ బ్యూటిఫుల్. ఎందుకు దాన్ని ఎండ్ చేసుకోవాలి? మీరు బతికితేనే కదా ఇంకో నలుగురికి ఉపయోగపడతారు అని చెప్పి నేను వాళ్ళ మీద ఒక వీడియో చేయడం జరిగింది. అది చాలా వైరల్ అయింది. మీరు నేను చేసాను. ఆ వీడియో చూసి ఒక అమ్మాయి సైబర్ క్రైమ్లో ఇరుక్కుంది. మా విలేజ్లో ఉండే ఒక అమ్మాయి సైబర్ క్రైమ్లో ఎలా అంటే 10th class వరకు అందరూ కలిసి చదువుకున్నారు. ఆ అమ్మాయి ఒక ఫోటో ఒక ఇన్విటేషన్ కోసం ఒక అబ్బాయికి సెండ్ చేయడం జరిగింది. ఆ అబ్బాయి మంచి ఉద్దేశంతో ఏం చేశాడు, తన ఫేస్బుక్లోకి అప్లోడ్ చేసుకున్నాడు. ఈ అమ్మాయి ఫోటో పంపించండి, మీరు అందరూ కూడా పంపిస్తే ఒక ఇన్విటేషన్ రెడీ చేసుకుందాం, అందరం గెట్ టుగెదర్ పెట్టుకుందాం అని. ఈ ఫోటోని ఒక ఓన్లీ అమ్మాయిల ఫోటోలు మాత్రమే అప్లోడ్ చేసుకుని, అతని పేరు చెప్పను కానీ చాలా వర్స్ట్ ఫెలో, ఓన్లీ అమ్మాయిల ఫోటోలు మాత్రమే అప్లోడ్ చేసుకుంటాడు. అలాంటోడు వెబ్సైట్లో తన ఫేస్బుక్లో పెట్టుకున్నాడు. పైన క్యాప్షన్ ఏమని పెట్టాడు, నేను ఎలా ఉన్నాను. ఈ అమ్మాయి చాలా బాగుంటుంది, బుద్ధిగా ఉంది, అయినా కూడా ఈ అమ్మాయికి వచ్చిన కామెంట్లమ్మా నేను ఎలా ఉన్నాను క్యాప్షన్ పెట్టాడు కదా, నీకేమేం చాలా బాగున్నావు, నైట్కి వస్తావు అలాంటి మనం ఒక తల్లి చూడలేనంత బూత్ మెసేజ్లు ఒక 2000 మెసేజ్లు వితిన్ 3 daysలో రావడం జరిగింది. తల్లికి తెలియదు, పిల్లకి తెలియదు, ఎవరికి తెలియదు. అంటే ఆ సైట్లు ఎవరు చూస్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళ రిలేటివ్స్లో ఎవరో దూరపు చుట్టం చూడడం జరిగింది. అది చూసి తల్లి పిల్లోడు తండ్రికి తెలియకూడదు, ఆయనకు తెలిస్తే ముగ్గురిని చంపేస్తాను కూడా చనిపోతాడు. ఓకే. అందుకు తల్లి ఏం చేసింది, వీళ్ళిద్దరిని పట్టుకుని ముగ్గురు సూసైడ్ అటెంప్ట్కి వెళ్ళే పొజిషన్లో నా వీడియో చూసి నా ఇంటికి రావడం జరిగింది. వస్తే వెంటనే నేను మీ హస్బెండ్ ఊళ్ళోనే బిజినెస్ కాబట్టి అతనికి తెలిసిపోతుంది, వీళ్ళు బయటకు వస్తే నేను వాళ్ళ గురించి తిరిగి ఎస్పీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి డీజీపీ లెవెల్ వరకు వెళ్ళి వీళ్ళిద్దరిని ఏదో కారణం చెప్పి, అన్న నేను అక్కడ పలానా చోట ఫంక్షన్ ఉంది నేను తీసుకెళ్తున్నాను నేను చెప్పి వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ చిన్న కంప్లైంట్ ఇచ్చి అక్కడ డిలీట్ చేయడం జరిగింది. ఈరోజు అమ్మాయి మ్యారేజ్ అయ్యి చాలా హ్యాపీగా ఉంది. అలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది అదొక్కటి చాలు నా లైఫ్కి. ముగ్గురు అంటే లైఫ్ని నేను సేవ్ చేస్తాను. అది అంటే భగవంతుడు నాకు ఒక ఛాన్స్ ఇచ్చాడమ్మా. అంటే అందరిలోనూ ఉంటుంది కానీ నన్ను ఇందుకే ఇలా ఎలోన్గా ఉంచాడేమో కదా. అంటే భగవంతుడు ఇచ్చే ప్రతి కష్టం వెనకాల ఏదో చేయడానికి మనకు ఒక స్ఫూర్తి. మా హస్బెండ్ ఆల్కహాలిక్ కాకపోతే పిల్లల్ని మార్చాలనే ఉద్దేశం నాకు ఎందుకు వస్తుంది? ఒక మంచి హౌస్ వైఫ్ని అయ్యి ఉండేదాన్ని. ఆయన డెత్లో పడ్డ కష్టం ఉంటుంది చూసాం, మా ఆర్గాన్స్ అన్నీ పోయినప్పుడు ఇంకొక 1 year బతికితే చాలు మీతో అని ఏడ్చినప్పుడు ఆయన బాధ
అవన్నీ నాకు చాలా హత్తుకుపోయినాయి నాన్న. అందుకే నేను దాని మీద వెళ్ళడం జరిగింది. లక్కీగా అంటే 7-8 ఇయర్స్ అయిపోయింది నేను చేసి కూడా. బాడీ ఫ్లెక్సిబిలిటీ లేదు. ఆ ఫ్లెక్సిబిలిటీ లేని టైంలో కూడా నేను అనుకున్నా, సందీప్ షాండిల్య గారు మన తెలంగాణ ఈగల్ టీంకి ఐజీ గారు, ఆయన దగ్గరికి వెళ్ళాను కానీ భయంగానే ఉన్నాను. అంటే ఇంకా హౌస్ వైఫ్ లాగే ఉన్నాను. నాకేమీ అంటే మీ అంత పాలిష్డ్ మెంటాలిటీ కాదు. చిన్న విలేజ్లో ఏదో డిగ్రీ చదువుకున్నాను తప్ప నాకేమీ తెలియదు. నేను ఏం మాట్లాడగలుగుతాను అనుకుని డైరెక్ట్ ఐజీ గారి దగ్గరికి వెళ్తే, ఐజీ అంటే ఎంత ఎంత హయ్యర్ పొజిషన్ అమ్మ. ఆయన అసలు చిన్న పిల్లోళ్ళలాగా లెగిసి నుంచి వెల్కమ్ చెప్తూ, గ్రాండ్ వెల్కమ్ విజయలక్ష్మి గారు, నా సర్వీస్లో మీ ఇలాంటి లేడీని చూడలేదు, మీకు ఎలాంటి సపోర్ట్ కావాలి నా నుంచి సూపర్ 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 అని అనడం జరిగింది. అంటే చాప కింద నీరులో వెళ్ళిపోతున్న ఈ డ్రగ్స్ని అరికట్టడంలో ఉక్కుపాదం మోపిన ఐజీ గారిని నేను కలవడం నాలో ఇన్స్పిరేషన్ పెంచింది నాన్న. అంటే నా సెకండ్ గోల్ వచ్చి ఆయన డిసైడ్ చేశారు. ఓకే, ఊరికనే ఎవరో చుట్టాలు ఇంటి అక్కడికి దగ్గరలో ఉన్నారు, కమిషనరేట్కి దగ్గరలో ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్తూ అందవేలో కమిషనరేట్లో ఎవరిని కలిస్తే నేను ఇంకో మళ్ళీ సెకండ్ ఫేజ్ చేస్తాను కదా, దానికి ఎవరు ఉపయోగపడతారు అనుకుని వెళ్ళడం జరిగింది తప్ప నేను దీన్ని తీసుకోవాలని నేను అనుకోలేదు. అంటే బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళొద్దు అనే నా ఎయిమ్ ఏదైతే ఉందో అటే తీసుకెళ్తున్నాను. ఫ్యూచర్ కూడా నాది అదే. అంతే. లక్కీగా ఐజీ గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ నాన్న. వెంటనే అనుకున్నా, ఇది ఒక్కటే నా కాన్సెప్ట్, 1,00,000 మంది పిల్లల్ని కలవాలి. అంటే మన ఇంటిని చక్కదిద్దుకున్న తర్వాత సొసైటీకి వచ్చాను, నా స్టేట్ని చేయగలిగాను. ఇప్పుడు స్టేట్ నుంచి సెంట్రల్కి వెళ్ళాలి. ఏపీ టు ఢిల్లీ సైక్లింగ్ అనేది నేను ఫిక్స్ అయిపోయాను ఇప్పుడు. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ రాబోయే టార్గెట్ కూడా ఏపీ నుంచి ఢిల్లీకి సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అది ఎప్పుడు అంటారు? ఆగస్ట్లో స్టార్ట్ చేస్తున్నానమ్మా. ఆల్రెడీ అది కూడా ఫిక్స్ అయిపోయింది. ఓకే, సో డేట్ ఇచ్చారా మీకు? డేట్ ఇంకా ఇవ్వలేదు, ఎందుకంటే 1 మంత్ బిఫోరే నా షెడ్యూల్ ఎక్కడెక్కడ ఉంటాను అన్నది స్టేట్ గవర్నమెంట్స్కి వెళ్ళిపోవాలి. ఓకే, ఇది స్టేట్లో చేసినంత ఈజీ కాదు. నాకు నార్త్లో ఎక్కడ అకామిడేషన్ దొరుకుతుందో తెలియదు. గవర్నమెంట్లు అన్నిటికీ కూడా నేను వెళ్తున్నట్టు తెలియాలి, వాళ్ళని సపోర్ట్ రావాలి. ఓకే, ఇదంతా అంటే ఇప్పటి వరకు నాకు ఫైనాన్షియల్గా ఎవరు సపోర్ట్ చేస్తారన్నది కూడా క్లారిటీ లేదు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాక్చువల్ లాస్ట్ టైం చేసింది, ఓకే, కానీ ఇప్పుడు వరకు 3 months నుంచి ఇస్తామని అంటున్నారు, కానీ ఇప్పటి వరకు ఎలాంటి సపోర్ట్ రాలేదు. అది రాకపోయినా కూడా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. నా పాత సైకిల్ వేసుకుని కూడా నేను వెళ్ళిపోగలను. ఓకే, అంటే అంత విల్ పవర్ ఉంది నాకు. ఎందుకంటే ఒక టెంట్ కొనుక్కుంటే రోడ్ మీద కూడా నేను టెంట్ వేసి పడుకోగలను. నా ఎయిమ్ ఏంటి, 1,00,000 మంది పిల్లల్ని కలవడమే. అంతకు మించి నేను కంఫర్ట్ జోన్లో వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు. ఓకే, వాళ్ళు ఇస్తే వెళ్ళండి గుడ్. ఎందుకంటే సే ఎస్ టు స్పోర్ట్స్, నో టు డ్రగ్స్ అనేది నా స్లోగన్ కాబట్టి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే చాలా, అంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరైనా నాకు స్పోర్ట్స్ గురించి అవేర్నెస్ తీసుకుని వస్తున్నాను కాబట్టి నాకు వాళ్ళు ఇస్తే కనుక చాలా హ్యాపీ నాన్న. నైస్ నైస్, చాలా ఇన్స్పైరింగ్ ఉంది. అసలు ఈ ఏజ్ లో కూడా మీరు ఇంత సాధించారంటే చిన్న చిన్న పిల్లలు ఇంకెంత సాధించవచ్చు కదా. సో మ్యామ్, అయితే ఇప్పుడు మనకు మీరు ఏదైతే నెక్స్ట్ మీరు పర్ఫామ్ చేయగలుగుతారో దాంట్లో మీతో పాటు ఎంతో మంది కూడా జాయిన్ అవుతుర్రా, లేకపోతే మీరు ఒక్కలే పోతున్నారా? అట్లా నేను యాక్చువల్ ఆంధ్రాలో చేసినప్పుడు ఎలా చేశానంటే అమ్మ, ఎవరైతే నేను ఫ్లాగ్ ఆఫ్ చేస్తారో వాళ్ళు 100 to 200 సైక్లిస్టులని నాకు ఇవ్వడం జరిగేది. ఓకే, ఆ స్కూల్ నుంచి నెక్స్ట్ స్కూల్ వచ్చే వరకు ఈ 200 members నా వెనకాలే వచ్చేవాళ్ళు. ఓకే, మీ అండర్లో? నా అండర్లో కాదు, ఎవరైతే ఫ్లాగ్ ఆఫ్ చేస్తారో వాళ్ళు నా బ్యాక్ ఉండేవాళ్ళు. ఒక ఎస్ఐ కానీ సిఐ కానీ ఉండి ఆ పిల్లల్ని తీసుకొచ్చి నెక్స్ట్ హాల్టింగ్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు వీళ్ళు నన్ను నా వెనకాల ఫాలో అయ్యేవాళ్ళు. నెక్స్ట్ వెల్కమ్ చెప్పే స్కూల్ వచ్చి రాగానే వీళ్ళు బ్యాక్కి వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళు నాకు కూడా వచ్చేవాళ్ళు. ఓకే, ఎక్కడ సింగిల్ లేను, ఎక్కడ నాతో ఎవరు లేరు, ఉండడం ఎప్పుడు క్రౌడ్ తోటే ఉండేదాన్ని. ఓకే, సేమ్ అదే కాన్సెప్ట్ ఇప్పుడు కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు స్కూల్ చిల్డ్రన్ని చేయడం జరిగింది, కానీ ఇప్పుడు అలా కాదు, కాలేజ్ స్టూడెంట్స్. ఓకే, అయితే మేడం ఇప్పుడు పిల్లలు ఎంతో మంది డ్రగ్స్కి, మీరు అన్నట్టుగా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి అట్లా లైఫ్స్ అంతా ఖరాబ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఎందుకంటే డ్రగ్స్ అనేది మన దగ్గరనే లేకపోతే వాళ్ళు ఎందుకు అడిక్ట్ అవుతారు? అంటే డ్రగ్స్ అమ్మ వరకట్నం ఉండొద్దు అని గవర్నమెంట్ చట్టం తీసుకొచ్చింది. వరకట్నం లేకుండా ఉందా? అది మనం చెయ్యాలి తప్ప చట్టాలు కానీ గవర్నమెంట్ కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరు ఏం చేయలేరు. వాళ్ళు చేసే కార్యక్రమం నిజంగా అంటే ఒక పోలీసుని కలిస్తే అర్థమవుతుంది. వాళ్ళ డ్యూటీలతో పాటు ఇది ఎక్స్ట్రా బర్డెన్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎన్నని చేయగలుగుతారమ్మా.
మనం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మనం కూడా ఒక సోల్జర్ అనుకోవాలి. అంటే ఒకడు ఇద్దరు పిల్లలు ఉంటేనే నువ్వు పెంచలేకపోతే ఒక తల్లిగా గవర్నమెంట్ ఎలా చూసుకుంటుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు? ప్రతి ఒక్కళ్ళు సోల్జర్గా మారాలి. పేరెంట్స్ మన పిల్లలు ఏం చేస్తున్నారో ఆలోచించుకోవాలి. అంటే తల్లిదండ్రుల మాటలు వినకపోతే ఈ అమ్మమ్మ మాట అన్నా వింటారేమో అనుకుని బయలుదేరేనా నేను. అదే వింటున్నారు కూడా కదా. ఓకే, సో మీరు అన్నట్టుగా అది మన చేతిలో కూడా ఉంటది. సో డ్రగ్స్ అనేది మనం తీసుకోవాలి అనేది అది ఎంత పేరెంట్స్ పెంపకం అయినా కూడా కొంతమంది పిల్లలు అది అట్లనే వెళ్ళిపోతారు, ఇక నెగిటివ్ వేలోనే వెళ్ళిపోతారు. మేబీ సోషల్ మీడియా ఎఫెక్ట్ మళ్ళీ ఇంకేం ఎఫెక్ట్ అనేది తెలియదు. కానీ సోషల్ మీడియా కాదు నాన్న, అంటే అన్ని ఇన్స్టెంట్గానే కావాలి, అన్ని ఇన్స్టెంట్గా అలవాటు పడిపోయారు. నువ్వు ఇంట్లో వండుకోవడం కన్నా ఒక ఆర్డర్ ఇస్తే వచ్చే ఫుడ్ మీద అలవాటు పడ్డప్పుడు అంటే హ్యాపీనెస్ హార్మోన్స్ ఎలా రిలీజ్ అవుతాయి? ఒక సైక్లింగ్ చేయడం వల్ల, ఒక స్పోర్ట్స్ ఆడడం వల్ల వస్తుంది. నువ్వు అవన్నీ వదిలేసి సేమ్ హ్యాపీ హార్మోను డ్రగ్స్ నుంచి 1 minute వస్తుంది. కానీ బ్రెయిన్లో ఒక హార్మోన్, మన సైకిల్ తొక్కేటప్పుడు వచ్చే బుల్లి హార్మోన్, నాకు నవ్వాలనిపిస్తుంది, నీతో ఎవరిని చూసినా ఇలా అని హాయ్ అంటాను కదా, ఆ హ్యాపీ హార్మోన్కి 100 times ఆఫ్ హ్యాపీ హార్మోన్ మనకి రిలీజ్ అవుతుంది. అది ఎంత స్ట్రగుల్ అమ్మా, బ్రెయిన్ ఎంత కష్టపెడుతుంది, బాడీని ఎంత కష్టపెడుతుంది. అంటే సెకండ్ టైం అది తీసుకోకపోతే నువ్వు ఉండలేవు. ఫియర్ స్టార్ట్ అవుతుంది, యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది, ఇంట్లో వాళ్ళ మీద కోపాలు. అవి తెలియాలి కదా పేరెంట్స్కి. నా కొడుకు ఇలా ఉండేవాడు, ఇలా ఎందుకు అయ్యాడు అని నువ్వు ఆలోచించుకోలేకపోతున్నావు? అంటే తల్లిదండ్రులకు ఫస్ట్ ఆలోచించుకోవాలి. టీచర్స్ బాధ్యత కూడా చాలా ఉంటుంది. స్టూడెంట్ ఎలా ఉండేవాడు, ఎలా మారాడు అని పేరెంట్స్కి ఒకసారి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అప్పుడు ఇద్దరూ కలిసి వెంటనే 1908 మనది ఈగల్ టీమ్ది. ఓకే, నేను తీసుకున్నది కూడా స్టేట్ వైజ్ యాంటీ నార్కోటిక్ తీసుకోవట్లేదు, నేషనల్ ఏదైతే ఉందో నషాముక్త భారత్, అది సెంట్రల్ స్కీమ్ అమ్మ. ఓకే మ్యామ్, సో చెప్పండి, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ సీనియర్ సిటిజన్స్కి వాళ్ళకి స్పోర్ట్స్ పరంగా ఏం చెప్తారు? అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వల్ల మెంటల్ స్టేజ్ అనేది ఎట్లా గ్రో అవుతుంది? ఫిజికల్గా వీక్గా ఉన్నా కూడా మనం స్పోర్ట్స్లో అంటే చూడడానికి వీక్గా కనిపించవచ్చు, కానీ లోపల ఉండే బోన్ డెన్సిటీ ఉంటుంది చూసావా, చాలా స్ట్రాంగ్ అవుతుంది. నాకు బుల్లి స్టోరీ అమ్మ, మహమ్మద్ అలీ చాలా వీక్ పర్సనాలిటీ. 10 years అప్పుడు అతని సైకిల్ని ఎవడో దొంగ తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక పోలీస్ అతను వచ్చి ఏమైంది ఏడుస్తున్నావు అన్నప్పుడు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, చాలా సన్నగా ఉండేవాడు, నాకేమీ తెలియదు. ఆ దొంగల గురించి చెప్తే వెంటనే పట్టుకుంటాడు కదా, నీ సైకిల్ నీకు వస్తుంది, అది కూడా భయమే, షివర్ అవుతున్నాడు, భయపడిపోయి ఏడుస్తూ అలాగే పడిపోయాడు. వెంటనే ఆ పోలీస్ అతను ఎవరైతే ఉన్నాడో, బాక్సర్ అతను తన దగ్గరికి తీసుకెళ్ళి, మహమ్మద్ అలీ పేరు తెలియనోళ్ళు లేకుండా ఈ రోజుని వరల్డ్ ఛాంపియన్ బాక్సింగ్లో, అతను తీసుకుని వెళ్ళి తనకి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు, మంచి ఫుడ్ ఇస్తూ. అంటే అంత వీక్గా ఏమీ తినలేని ఒక పిల్లోడిని, 10 years పిల్లోడిని అతను ఎలా మోటివేట్ చేశాడు, మౌల్డ్ చేశాడు అంటే బాక్సింగ్లో చాలా మంచి స్టేజ్కి వెళ్ళాడు చేశాడు. ఆఫ్టర్ 12 years, అంటే 22 years వచ్చేసరికి చిన్న డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, అమెరికాలో పుట్టాడు, డిస్ట్రిక్ట్ స్టేట్ అలా కొంచెం గ్రో అవుతున్నాడు. అప్పటికి సన్నీ అనే అతను వరల్డ్ ఛాంపియన్. అతను చూస్తేనే ఎవరైనా పారిపోవాలి, అతనితో ఫైట్ చేయడానికి ఎవరికి ధైర్యం సరిపోదు. అంటే ఫిజిక్కే అలా ఉంటుంది. ఈడు చూస్తే లీను, ఇంత ఉన్నాడు కుర్రాడు, ఈడేం చేస్తాడు బాక్సింగ్. కానీ ఈడు గోల్ ఏంటి, సన్నీ లెవెల్లో ఉండాలి నేను అనుకున్నాడు. కోచ్ దగ్గరికి వెళ్ళాడు, నేను ఎప్పటికైనా సరే సన్నీ గారి లాగా అయిపోదాం అనుకుంటున్నాను అని చెప్పలే. కోచ్ దగ్గరికి వెళ్ళి నేను ఎలా ఉన్నాను, బాగానే ఉన్నావు, నేషనల్ వరకు వచ్చావు కదా, పర్లేదు బాగున్నావు అన్నాడు. పేపరు ఇంటర్వ్యూస్ ఇస్తాడు ఇలాగే, నేను సన్నీ గారిని ఓడించేస్తాను, నేనే వరల్డ్ ఛాంపియన్ అయిపోతాను, ఇప్పటి వరకు యంగెస్ట్ ఛాంపియన్ ఎవరు లేరు కదా, నేనే అవుతాను. వాళ్ళు నవ్వారు, నీ ఫిజిక్ ఏంటో చూసుకున్నావా, నువ్వు అవుతావా అని. అతను ఉన్న విల్ పవర్ ఏంటంటే నేను ఎప్పటికైనా సన్నీలా అవ్వాలి, అదొక్కటే అతని గోల్. వెంటనే కోచ్ దగ్గరికి వెళ్ళాడు, ఎందుకంటే అన్ని పేపర్లు రాసినాయి, ఇంత కుర్రాడు నేను సన్నీని ఓడిస్తాను అని చెప్తున్నాడు చూసావా, అది వైరల్ అయిపోయింది. ఓకే, వైరల్ అయిన తర్వాత వెనక్కి వెళ్ళాడు. ఇప్పుడు నేను 3000 kilometers సైక్లింగ్ చేస్తాను అంటున్నాను కదా, మొత్తం అన్ని పేపర్లోనూ వచ్చేసింది, అన్నిటిలో వచ్చింది. నేను వెనక్కి వెళ్ళడానికి కుదరదు, నా ఎయిము, నా గోల్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిందే. ఏది చెప్పడానికి ఉండదు, కాజెస్ చెప్పడానికి ఉండదు. ఇతను చెప్పేసిన తర్వాత కోచ్ దగ్గరికి వెళ్ళాడు. అందరికీ పేపర్ ఇంటర్వ్యూలు, టీవీలోని అన్నిటిలో చెప్పేసుకున్నాను నేను ఎలా ఓడించాలి.
ఓకే నన్ను అడిగి చెప్పావా అని కూడా అనలే కోచ్. డెఫినెట్గా నేను టీచ్ చేస్తాను అని. ఓకే అని ఇతనికి నీ ఫిజికల్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది నువ్వు చూసుకో, కానీ ఎప్పుడు రెగ్యులర్ తీసుకునే డైట్ నువ్వు అంటే బాక్సింగ్ కోసం చేసే అన్నీ చెయ్యి రెగ్యులర్, కానీ నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని ఒకటే ఒక వర్డ్ చెప్తే, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండబట్టే కదా ఈ లెవెల్ వరకు వచ్చాను అని అంటే అది సరిపోదు. మొత్తం నేను ఐ ఆమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్ అని ఒక పోస్టర్ రెడీ చేసుకుని మొత్తం అన్ని చోట్ల అద్దాలు బిగించుకొని ఇంట్లో అన్ని చోట్ల ఒక్కొక్క పోస్టర్ అంటించి ఎటు చూసినా అదే కనిపించాలి. ఐఎమ్ ద గ్రేటెస్ట్ వరల్డ్ ఛాంపియన్ అది ఒక్కటే రాసుకున్నాడు. ఓకే మనలాగా ఏదో చదివేయటం కాదు, లోపలికి ఇన్వాల్వ్ చేసుకున్నాడు, బ్రెయిన్కి తను ట్యూన్ చేసుకున్నాడు. నేను అవ్వాలి అంతే. ఆ కాన్ఫిడెన్స్తో అతను బాగా ఫైట్ చేయడం నేర్చుకున్నాడు. ఎంత ఎలాంటోడు వచ్చినా ఒక గుద్దుతో కొట్టేస్తున్నాడు. ఫస్ట్ ఎంటర్ అయ్యాడు. ఓకే మొత్తం క్రౌడ్, ఎందుకంటే చిన్న పిల్లోడు అంత పెద్ద హ్యూజ్ పర్సనాలిటీతో ఫైట్ చేస్తుందంటే ఆటోమేటిక్గా మొత్తం స్టేడియం అంతా నిండిపోయింది. ఈడు వెళ్ళాడు 8th అంటే వెళ్ళేసరికి మొత్తం సన్నీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీడి దగ్గరకు వచ్చి, నువ్వేం భయపడకు నాన్న, వెనకాల అంబులెన్స్లు రెడీ పెట్టాము, నువ్వు పడిపోగానే మేము తీసుకెళ్తాము, నేను నీ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ అని కాదని వెటకారంగా మాట్లాడారు. పర్లేదు అంబులెన్స్లు ఉంచండి, ఎందుకంటే ఇంత చిన్నోడు అనుకుంటున్నారు కదా, నేను కొట్టే దెబ్బలకి సన్నీ కింద పడిపోతే ఆడ ఫ్యాన్స్ ఉంటారు చూసారా, వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తాయి, వాళ్ళని తీసుకెళ్ళడానికి పనికొస్తాయి, ఉంచండి అన్నాడండి. అది అతని కాన్ఫిడెన్స్. ఓకే యాక్చువల్ ఒక రౌండ్ వచ్చి 2 minutes 2.5 minutes ఉంటుంది, కానీ 8th రౌండ్ కల్లా అతన్ని కింద పడేసి నాకౌట్ చేశాడు. ఎంత గ్రేట్ విషయం. 22 ఏళ్ళ ఒక చిన్న కుర్రాడు అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్, మనకుండే విల్ పవరు, ఈ అన్నిటిని ఒక చోట కేంద్రీకరిస్తే, నేను సైకిల్ తొక్కేటప్పుడమ్మా ఇటు అటు నేచర్ని చూసినప్పుడు సైకిల్ తొక్కలేను. ఎప్పుడైతే ఇలా తలొంచి కాళ్ళకేసి చూసుకుంటానో, టోటల్ స్ట్రెంగ్త్ నా కాళ్ళలోకి తెచ్చుకుంటాను, అప్పుడు మాత్రమే స్పీడ్ వెళ్ళగలుగుతున్నాను. అంతే, మనలో మనం కేంద్రీకరించుకోవాలి. ఆ అలీ ఏం చేశాడు, ఫస్ట్ 22 years వరల్డ్ ఛాంపియన్ అయిపోయాడు. వీళ్ళందరూ అన్నారు ఏదో లక్ కలిసి వచ్చింది, అంతకంటే ఏం లేదు, అతన్ని ఓడించే అంత శక్తి నీ దగ్గర ఉందా, అతను ఏదో హెల్త్ ఇష్యూ వల్ల ఏదో కొంచెం వెనక్కి వెళ్ళాడు, నువ్వు పడేసావు, అది నీ గొప్పతనం కాదు అని మళ్ళీ కామెంట్ చేయడం మొదలుపెట్టాడు. అయితే మళ్ళీ రమ్మనండి, నా లక్క లేకపోతే నేను చేశానో తెలుస్తుంది, 1 yearలో ఉండే కాంపిటీషన్లో నేనేంటో ప్రూవ్ చేస్తాను. ఇంకా బాధ్యత పెరిగింది. 53 years ఏజ్లో చేశాను చూసావమ్మా, ఓన్లీ 2000 kilometers నా స్టేట్లో చేసుకున్నా. ఓకే 62 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు 3000 kilometers చేస్తున్నాను చూసావా, అది నా సత్తా ఏంటో నేను ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. ఓకే ఎందుకంటే నాకు బాడీలో 60+లో ఉండే అన్ని పెయిన్స్ నాకు కూడా ఉన్నాయి, కానీ వాటిని ఓవర్కమ్ చేయాలి. నా మనవల్ని నేను ఒక్కడినన్నా మోటివేట్ చేయగలను. 1,00,000 మంది పిల్లల్లో ఒక 10 మంది మారితే నా గోల్ రీచ్ అయిపోయినట్టే నేను. సూపర్. అయితే ఈ అలీ ఏం చేస్తాడంటే, సెకండ్ అటెంప్ట్ నా లక్ కాదు, నా ఓన్లీ నా కష్టం మీదే చేశానని చెప్పడానికి, ప్రూవ్ చేయడానికి సెకండ్ అటెంప్ట్లో మళ్ళీ కోచ్ దగ్గరికి వెళ్ళాడు. ఓకే ఫస్ట్ టైం నన్ను నెగ్గించారనంటే ఈ పోస్టర్స్ వల్లే కదా, మళ్ళీ నెక్స్ట్ నేను ఏం చేయాలి అని మళ్ళీ అయ్యే పెట్టుకో, మళ్ళీ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఏం బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటే ఆల్రెడీ ఉంది కదా, ఇంత అచీవ్ చేశాను కదా, ఇంకా ఏం చేయాలి నేను అంటే ఫస్ట్ రౌండ్లోనే కొట్టేయాలి. 8th రౌండ్లో పడేసాను కదా, ఫస్ట్ రౌండ్లోనే పడేయాలి. దానికి నేనేం చేయాలి, నీకంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీ మైనస్లు ప్లస్లు బాగా తెలుస్తాయి నీ గురించి. నీకంటే కూడా మౌని ఎలాంటిది అంటే తను బాగా చెప్పగలుగుతాడు, అంటే నీ ప్లస్లు తెలుసు మైనస్లు తెలుసు. ప్రతి ఒక్కడికి ఆడి గురించి కన్నా పక్కోడి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకని చుట్టూరు తనతో పార్టిసిపేట్ చేసే బాక్సర్స్ని, తన మీద ఫైట్కి వస్తారు కదా ప్రాక్టీస్లో, వాళ్ళని నా ట్రైనర్స్ని అందరినీ చుట్టూరు పెట్టుకుని నాలో ఉన్న ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, మైనస్లు ఏం లేవు, ప్లస్ల్లో ఏంటంటే నువ్వు ఫ్లోట్ లైక్ ఏ బటర్ఫ్లై. ఓకే నేను బటర్ఫ్లైలో ఫ్లోట్ చేయడం ఏంటి, మామూలుగా ఫైటింగ్ కదా, ఎలా ఫ్లోట్ కాదు. ఎవడైనా బాక్సర్ నేను పట్టుకోవడానికి వచ్చినప్పుడు నువ్వు దొరకవు, బటర్ఫ్లై కూడా అంతే దగ్గరే ఉన్నట్టు ఉంటుంది, దొరకదు. నువ్వు కూడా అలా ఫ్లోట్ అవుతున్నావు, అది నీ స్ట్రెంగ్త్ ఫస్ట్ పాయింట్. సెకండ్ స్ట్రెంగ్త్ ఏంటి నీకు అని అడిగినప్పుడు రెండో ట్రైనర్ చెప్పాడంట, నువ్వు కొడితే సేమ్ బీ కుడితే ఎంత ఉంటుంది, హనీ బీ కుడితే అలా ఉంటుంది. ఓకే ఆ దెబ్బ చాలు అవతలోడు పడిపోవడానికి. దీన్ని సాంగ్ కింద మార్చుకున్నాడు, ఫ్లోట్ లైక్ ఏ బటర్ఫ్లై, సింగ్ లైక్ ఏ బీ. దాన్ని అనుకుంటూ ఉన్నాడు. ఒక రిపోర్టర్ వచ్చాడు, ఏంటి మీరు నిజంగా నెగ్గలదని అనుకుంటున్నారా అని. ఈడు పాట పాడడం మొదలెట్టాడు. చిన్నోడు కదా, తింగర వేషాలు వేస్తున్నాడు. ఫస్ట్ రౌండ్లో ఎలా పడేస్తాడు,
అని అనుకుని వీళ్ళు నవ్వుకున్నారు వీళ్ళు. కానీ అతను 2 స్ట్రెంగ్త్లనే పట్టుకున్నాడు. నేను అతని నుంచి పక్కకు తప్పుకోవాలి, గట్టిగా కొడితే ఇంకా మళ్ళీ నాకౌట్ అవ్వాలి. ఈ రెండిట్లని ఇంప్లిమెంట్ చేసి ఫస్ట్ రౌండ్లో సన్నీని కొట్టగలిగాడు 22 ఏళ్ల వయసులో. అది ఇప్పటికీ ఎవ్వరూ కూడా మైకేల్ టైసన్ దగ్గర నుంచి అందరూ కూడా ఇతని ఫ్యాన్స్. ఓకే, అంత గ్రేట్ పర్సనాలిటీ అయ్యాడంటే కారణం విల్ పవర్, తనకుండే డిసిప్లిన్, తను చేసిన హార్డ్ వర్క్. ఇవి మాత్రమే తను ఒక ఉన్నత స్థానంలో నిలబడతాయి. కానీ ఈ డ్రగ్స్ లాంటివి తాత్కాలికంగా వస్తాయమ్మా మనలో హ్యాపీనెస్ని పెంచడానికి. తర్వాత నీ పరిస్థితి ఏంటి? డబ్బులు కావాలి. ఎప్పుడైతే అది చెడ్డ అనుకున్నావు, ఇప్పటివరకు మంచి స్టూడెంట్గా ఉన్నావు, ఎప్పుడైతే డ్రగ్కి అలవాటు పడతావో ఆ డ్రగ్ని సంపాదించుకోవడానికి డబ్బులు కావాలి. అప్పటి వరకు ప్రేమించిన అమ్మ దగ్గర నుంచి కొట్టుకుని తీసుకుంటావు, నాన్ని ఎదిరిస్తావు, తర్వాత టీచర్స్కి స్కూల్కి డుమ్మా కొడతావు. ఎందుకంటే వెళ్ళబుద్ధి కాదు, అక్కడ కూర్చోబుద్ధి కాదు. నీ మైండ్ అంతా గాలిలో తేలడానికే ఆలోచిస్తుంది. అప్పుడు నువ్వు బయటకు వచ్చి నీకు డబ్బులు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? చైన్ స్నాచింగ్. బండి మీద వెళ్తూ నీలాంటి గ్రూప్లోకి జాయిన్ అయిపోతావు నువ్వు. ఇప్పటి వరకు ఉన్న గ్రూప్ వేరు, ఇప్పుడు డైవర్షన్. ఆ చెత్త గ్యాంగ్లోకి చేరి నువ్వు వాళ్ళందరిలోంచి చైన్ స్నాచింగ్ లాంటి వాటికి అలా ఒక్కొక్కటి క్రైములు పెంచుకుంటూ లాస్ట్కి ఏమవుతాడు? ఆ ఈడు కూడా డ్రగ్ సెల్ చేయటం, ఎడిక్ట్ అవుతూ దానికి డబ్బులు కావాలి కాబట్టి సెల్ చేస్తాడు. ఓకే, ఈ డబ్బులన్నీ తీసుకుని వెళ్ళి ఒక ఉగ్రవాది సంస్థలకి వాళ్ళకి పెట్టుబడి కింద మారుతుంది. ఓకే, ఎందుకంటే మనకి హైయెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీలో మనం ఉన్నాము. అది 70% యూత్. అసలు ఏ కంట్రీకి లేనంత బ్లెస్సింగ్ మనకుంది. అందులో మోడీ గారు లాంటి పాలనలో మన స్టేట్ గవర్నమెంట్స్ తీసుకునే నిర్ణయాలతో ఈ రోజున యువత ఎంత బాగుంది. పంజాబ్ లాంటి చోట్ల ప్రతి ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు ఆర్మీలోకి వెళ్తారు. ఓకే, అలాంటి స్టేట్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. పాకిస్తాన్కి బార్డర్లో ఉంటుంది కాబట్టి అందులోకి డంప్ చేయడం జరిగింది స్టార్టింగ్లో. ఓకే, ఎప్పుడైతే పంజాబ్ నుంచి ఆర్మీలోకి వెళ్ళే స్ట్రెంగ్త్ తగ్గిపోయింది, అంటే నువ్వు పాడవుతున్నావు అంటే నీ మీదే ఆధారపడలేదు, సొసైటీ మొత్తం నాశనం చేస్తున్నావు. వాళ్ళకి కావాల్సింది అదే. ఎందుకంటే యూత్ని నాశనం చేస్తే దేశం నాశనం అవుతుంది. దాని నుంచి మనం ఎలా రక్షించుకోవాలి? ఫారినర్స్ వచ్చిన మనకి ఎప్పుడైతే మనకి వీళ్ళు అంటే మనల్ని పాలించడానికి వచ్చిన వాళ్ళని, తెల్లదొరలని ఎలా అయితే మనం వెనక్కి గుద్దాము, వాళ్ళని బయటికి గెంటేసాము, అలాగా ఈ డ్రగ్ అనే మహమ్మారిని కూడా బయటికి గెంటాలి అని అంటే ప్రతి ఒక్కడు కూడా సైనికుడి కింద మారాలి. నీ పక్కన ఏదైనా జరుగుతుందంటే నువ్వు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆడు బాగా కోరుకునేవాడు అయితే సొసైటీకి ఏం సేవ చేస్తుందని నాలా సైకిల్ వేసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా. ప్రతి ఒక్కడు అవేర్నెస్ ఉండాలి ఏం జరుగుతుందా చుట్టూరు. అది ఎవరికైనా అందిస్తే ఆడిని మార్చగలుగుతానా? అది కూడా సోషల్ సర్వీసే. అది చాలు నీ లైఫ్లో. ఎందుకంటే నీ డైలీ లైఫ్ నాలా ఖాళీగా లేరు కదా, మీరంతా పరుగులు పెడుతున్నారు మీ అచీవ్మెంట్స్లో, మీ కెరీర్లో ఉన్నారు. ఆ బిజీ లైఫ్లో కూడా ఒక చిన్న పని చేయండి, మీరు సోషల్ సర్వీస్ చేసినట్టే. ఓకే మేడం, అయితే ఇప్పుడు యూత్ అంటారా, స్పోర్ట్స్ పరంగా చూస్తే పేరెంట్సో లేకపోతే టీచర్సో ఎట్లనో అట్లా వాళ్ళు ముందుకి వెళ్ళడం అయితే జరుగుతుంది. మీలాగా ఒక సీనియర్ సిటిజన్స్ 50s 60s ఉన్న వాళ్ళు ఇప్పుడు చూస్తే ఎక్కడ ఇంట్లో వెళ్ళి చూసినా కానీ కూడా వాళ్ళు వీక్ అయిపోయి ఉంటారు. లూబ్రికేషన్ ప్రాబ్లం అని, లేకపోతే నడుము నొప్పి అని, ఇంకా వేరే వేరే ప్రాబ్లంలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు అట్లా ఆ సిచ్యువేషన్లో రాకుండా వాళ్ళు ఏం చేయాలంటారు? అంటే హెల్త్ని డెవలప్ చేసుకోవాలమ్మా. ప్రతి స్త్రీ ఏమనుకుంటుందంటే తను తినకుండా తన అమ్మ అదే వాళ్ళ పిల్లలకు పెట్టాలి, మనవలకు పెట్టాలనే చూస్తుంది తప్ప ఏ భారతీయ స్త్రీ అన్నది ఎవరు కూడా తన తిని తన హెల్త్ని పెంచుకోవాలని అనుకోదు. కానీ వాళ్ళ మీద వాళ్ళకి ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. నువ్వు బాగుంటేనే కదా నీ పిల్లలు మనవలు బాగుండేది. నీ హెల్త్ని పెంచుకో ఫస్ట్. నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. పక్కన ఎవడో తిట్టాడు నువ్వు వెయిట్ చేయడం, ఇంకా ఆ స్టేజ్లోనే ఉంటే ఎప్పుడు మనం బాగుపడతాం కదా. మన రోడ్ మీద వెళ్ళేటప్పుడు చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఏంటి ముళ్ళు, నేను బాగానే వెళ్తున్నాను కదా నాకెందుకు గుచ్చుకున్నావు అంటే దాని నైజమే అంత, అది గుచ్చుకోవడానికే ఉంది అది అక్కడ. నువ్వు పక్క నుంచి వెళ్ళు, లేకపోతే తీసి పడే సవతలు పడేయి, ఎవరిని లెక్క చేయకు. నువ్వేం చేయాలనుకున్నావు నీ జీవితంలో చేసే, అంతే. మళ్ళీ పుడతామా ఏంటి, అంతే. ఉన్న లైఫ్ని హ్యాపీగా నలుగురి కోసం బతికేద్దాం, అంతే అంతే. ఓకే మేడం, అయితే ఎంతో మంది ఇప్పుడు ఆడపిల్లలు లవ్ జిహాద్ లాంటి లవ్ ట్రాక్స్లలో పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు అట్లాంటి దాంట్లలో పడకుండా వాళ్ళు పాటించాల్సిన గుణాలు ఏంటి? అంటే నీకు గోల్ ఉన్నప్పుడు నువ్వు డైవర్షన్ ఏమి ఉండదమ్మా. నువ్వు లైఫ్లో నీ కెరీర్లో ఎలా సెటిల్ అవ్వాలనుకుంటున్నావు అంటే నిన్ను ఎంతో కష్టపడి వాళ్ళు తిని తినక నీకు ఇన్ని ఫీజులు కట్టి నిన్ను ఒక లెవెల్లో చూసుకోవాలని అనుకుంటున్న పేరెంట్స్కి నువ్వు ఇవ్వాలనుకున్నది ఏంటి?
నువ్వు నిజంగా అతన్ని నిజంగా ప్రేమిస్తే అతను నీ కోసం ఎన్ని సంవత్సరాలన్నా ఉంటాడు. నీ కెరీర్ని ఫస్ట్ చూస్ చేసుకో, దాన్ని ఫుల్ఫిల్ చేసుకో, అతను చెయ్యి పట్టుకో. ఎవరు నిన్ను అంటే అబ్జెక్ట్ చేయడానికి ఉండదు. వాడు నిజంగా సెటిల్ అయినా అవ్వకపోయినా నువ్వు ఉన్నావు కదా అతన్ని పోషించుకోవడానికి, నీ ప్రేమను ప్రూవ్ చేసుకోవడానికి. ఏది లేకుండా ఆడు సెటిల్ అయ్యి ఉండడు, నువ్వు సెటిల్ అవ్వు. పేరెంట్స్కి నచ్చదు. ఇవన్నీ వదిలేసుకుని నువ్వు వెళ్ళిపోయి ఏం ఉద్ధరిస్తావు? మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ నువ్వు ఇంటికి వచ్చే మొహం ఉండదు. నువ్వు ట్రాక్ తప్పిపోయిన తర్వాత పేరెంట్స్ రానివ్వరు. రానిచ్చినా నీకు వెళ్ళడానికి ఇష్టం ఉండదు. అలాంటప్పుడు ఇంకొకడు ఎవడో చెప్పే మాటలతో నువ్వు మళ్ళీ అట్రాక్ట్ అవుతావు, మళ్ళీ సెకండ్ సీన్లోకి వెళ్తావు. ఎన్నిసార్లు తప్పులు చేస్తావమ్మా? ఇది వరకటి రోజులు కాదు. లేడీ అంటే రీసెంట్గా నేను మా ఇంటి బంగారం చూశానమ్మా. ఓకే. అంటే బంగారాల్లాగా ఉండాల్సిన అవసరమే లేదు. ఇది వరకు మా జనరేషన్లో 19 ఇయర్స్ ఏజ్లో నాకు సింగరేణి కాలరీస్లో జాబ్ రావడం జరిగింది. అంటే మాకు ఎలా పెంచారు? సతీ అనసూయ, సతీ సావిత్రి తప్ప మాకు ఇంకోటి తెలియదు. అలాగే ఉండాలి. యముని సైతం ఎదిరించి వచ్చిన సతీ సావిత్రి, సతీ అనసూయలాగే ఉండాలి. ఎలాంటి హస్బెండ్ వచ్చినా వాళ్ళతోటే ఉండాలి. కానీ మీకు అలా కాదు. అంటే మారుతూ ఉంటుంది, సామాజిక పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఆ రోజు నాకు సింగరేణి కాలరీస్లో అంత మంచి జాబ్ వచ్చినప్పుడు మా నాన్నగారిని ఎదిరించి నేను ఆ జాబ్ను పట్టుకోగలిగితే నా లైఫ్ వేరేలా ఉండేది. కానీ అక్కడ పేరెంట్స్ని హ్యాపీగా ఉంచాలనే ఒక మనస్తత్వం, వాళ్ళు ఇంకా ఎక్కడో పురాతన అంటే పాత సాంప్రదాయాల్లో ఉన్న వాళ్ళు నన్ను జాబుకు కూడా వెళ్ళనివ్వకుండా, మనమేంటి ఉద్యోగాలు వెరీ ట్రెడిషనల్, బయటికి రాకూడదు, మగవాళ్ళు చూడకూడదు. ఈ రోజుకి మా నాన్నగారు వస్తే లెగ్స్ నుంచోవాల్సిన ట్రెడిషన్లో ఉన్నాం. ఆ జనరేషన్ అయిపోయిందన్న. ఇప్పుడు జనరేషన్ అలా కాదు. మీరు అన్నీ ప్రూవ్ చేసుకోగలంత అన్ని సోషల్ యాక్టివిటీసు మీకు అంతా అరిచేతిలోనే వైకుంఠం కనిపిస్తున్నది. దాన్ని ఎంత బాగా మీరు అంటే యూటిలైజ్ చేసుకోగలుగుతారు, మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటారు? మా ఇంటి బంగారంలో సమంత అమ్మ ఎన్ని కష్టాలు పడినా లాస్ట్కి ఒకరు అంటే మహాకాళిని పూజిస్తున్నాం, మామూలు అమ్మని పూజిస్తున్నాం. ఈ రెండిట్లకి ఉండే వేరియేషన్ ఏంటి? మా ఇంటి బంగారం అంటే ఏదో ముసుగేసుకున్నో తలొంచుకున్నో చేసే స్త్రీ కాదు. ఖాళీలా ఉన్నా సరే నీ సంసారాన్ని నిలబెట్టుకోవడం కోసం నువ్వు ఏదన్నా చేయొచ్చు. అంత ఎఫర్ట్స్ మనలో ఉన్నాయి. కానీ వాటిని నేను తొక్కేసుకుని నువ్వు ఎవడు మాయలోనో పడిపోయి నువ్వు వెళ్ళిపోయి నీ లైఫ్ని స్పాయిల్ చేసుకుని తల్లిదండ్రులని బాధ పెట్టేసి నువ్వేం ఉద్ధరిందాం అనుకుంటున్నావు? తల్లిదండ్రులని హ్యాపీగా ఉంచండి ఫస్ట్. వాళ్ళు చెప్పే ప్రతి దానిలో అంటే మా జనరేషన్ కాదు, ఇప్పుడు జనరేషన్ మీ అమ్మలే కదా. మీరు ఎంత ఆలోచిస్తున్నారు? నువ్వు పడ్డ కష్టం పడకూడదు, అమ్మలాగా చాదస్తంగా ఉండకూడదు. పిల్లల్ని ఒక లెవెల్లో తీసుకురావడానికి ప్రతి తల్లి కష్టపడుతుంది. ఆ తల్లిని హ్యాపీగా ఉంచండి, దేశంని ఉద్ధరించినట్టే. మీరు లవ్ జోలికి వెళ్ళకండి అని అంటే లవ్లు వద్దని కాదమ్మా, ప్రేమించండి. కానీ దానికి నీకుండే కెపాసిటీ ఏంటి, నీకుండే క్వాలిఫికేషన్ ఏంటి, నీకు నువ్వు ప్రూవ్ చేసుకున్నావా? ప్రూవ్ చేసుకోకుండా ఇంకొకటి చేయి పట్టుకుంటే ఆడు ప్రూవ్ చేసుకోలేక మొత్తం లైఫే నాశనం అయిపోతుంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సొసైటీని హ్యాపీగా ఉంచండి, మీ పేరెంట్స్ని ముందు హ్యాపీగా ఉంచండి. మేడం, అయితే మీరు సింగరేణి కాలేజ్లో మీకు జాబ్ వచ్చిందని చెప్పారు, దాన్ని ఎందుకు వద్దన్నారు మీ పేరెంట్స్? అంటే ఆడపిల్ల కాలేజ్కి ఊళ్ళో కాలేజ్కి వెళ్తేనే తలంచుకుని వెళ్ళాలి. అలాంటిది ఎక్కడో సింగరేణి కాలేజ్కి అంటే మనకు తెలియని ఒక ప్లేస్కి వెళ్ళి ఒక ఆడపిల్ల జాబ్ చేస్తే ఆ పిల్ల పరిస్థితి ఏంటి? ఆ రోజుల్లో ఉండే సామాజిక పరిస్థితులు ఏంటంటే ఆడపిల్ల ఇంట్లోనే ఉండాలి, మగవాడు మాత్రమే సంపాదించి పోషించాలి. అదే సాంప్రదాయంలో మా నాన్నగారు నా కూతురు కష్టపడకూడదు అనే ఉద్దేశంతో మంచి సంబంధం అనుకుని చేయడం జరిగింది. అతను అప్పటికే ఎడిక్టెడ్ కాబట్టి నా ఆలోచన విధానం మారింది. అంటే అప్పటి వరకు కంఫర్ట్ జోన్లో ఉన్న నేను ఒక హాట్ అంటే మరిగిపోయే నీళ్ళలోకి వెళ్ళాను. నా ఎసెన్స్ అన్ని బయటకు వస్తేనే కానీ నేనేంటో ప్రూవ్ చేసుకోలేను. అంటే ఒక వేడి నీళ్ళలో ఒక టీ సాచెట్ వేస్తే దాని ఎసెన్స్ మంచి నీళ్ళలో చల్లటి నీళ్ళలో వేస్తే రాదు, ఈ మరిగే నీళ్ళలో వేస్తేనే ఎసెన్స్ వస్తుంది. నాకు అలాగే వచ్చింది. ఓకే మ్యామ్, అయితే ఇప్పుడు 8 books of records సాధించారు, గెలిచిరు. అయితే ఇప్పుడు ఆ 8 ఏదైతే గెలిచినారో అందులో మీకు ఒకటి గుర్తుండిపోయే ఒక అవార్డు చెప్పండి. అది ఎవరి చేతిలో మీరు తీసుకుర్రు, ఎందుకు తీసుకున్నారు? అంటే బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనేది నేను 8 వరల్డ్ రికార్డ్స్ తీసుకున్నాను. అంటే అది పర్సనల్ అచీవ్మెంట్ అమ్మ. దానివల్ల మనకు వచ్చే ఆనందం నేను ఇది చేయగలిగాను అని తప్ప నేను సొసైటీకి చేసింది ఏం లేదు. ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. తర్వాత నేను సొసైటీకి వెళ్తాను. అంటే నేను ఏదన్నా చేయగలను అని చెప్పడానికి మాత్రమే చేస్తాను. నేను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ చాలా తక్కువ మందికి వస్తున్నాను. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, ఉగాది పురస్కారం తీసుకోవడం కానీ లేకపోతే ఇక్కడ మన పెరేడ్లో
ఆగస్ట్ 15కి ఓన్లీ గవర్నమెంట్ ఆఫీసర్స్కి మాత్రం ఇచ్చే ప్లేస్లో ఒక కలెక్టర్ ఒక మినిస్టర్ చేతుల మీదుగా తీసుకుంటాను చూసా. నేనెంత చిన్న హౌస్ వైఫ్ని, అంటే నాకున్న ఒక మంచి ఆలోచన వల్ల అంత పెద్ద పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ నాకు దొరికింది. కలెక్టర్స్, ప్రతి కలెక్టర్తో నేను బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. అంటే ఈగర్గా వాళ్ళు వెయిట్ చేశారు, అమ్మ నీలాంటి దాన్ని చూడలేదు, నువ్వు వస్తున్నావు అని అంటే మీటింగ్ను పక్కన పెట్టుకుని మరీ నాకు టైం ఇవ్వడం జరిగింది, ఒక 5 నిమిషాలు. అంటే నాలో స్ఫూర్తిని పెంచాలి, ఈవిడ మంచి పని చేస్తుంది, ఈవిడికి మనం సపోర్ట్ చేద్దామనే ఆలోచనను చూసాము. దట్స్ వెరీ గ్రేట్ అనమాట. అంతే, ఆ మూమెంట్ అనేది మీకు ఒక ప్రౌడ్ మూమెంట్ లెక్క ఉండిపోయింది. అంటే అల్లూరు సీతారామరాజు చదివిన స్కూల్ అమ్మ తుని దగ్గర ఉంది. అక్కడ నాకు వేద మంత్రాలతో 5,000 మంది పిల్లలతో నాకు సన్మానం చేయడం జరిగింది. అంటే అంత గ్రేట్ పర్సనాలిటీ అల్లూరు సీతారామరాజు గారు చదివిన స్కూల్లో నుంచోవడమే భాగ్యం. అలాంటి చోట్ల వేద మంత్రాలతో చేసినప్పుడు నాకు నిజంగా అమ్మ అనిపించింది, నేను ఏదో చేసేయాలి. అల్లూరు సీతారామరాజు గారు 22 ఏళ్ల వయసుకి, ఆయన 27 ఇయర్స్, ఆ ఏజ్కి ఆయన అంటే చనిపోతాను అని తెలిసి కూడా ఏమీ ఫెసిలిటీస్ లేవు. అంటే గిరిజనులతో కలిసి తనకున్న తక్కువ వెపన్స్ తోటి పెద్ద పెద్ద పోలీస్ స్టేషన్లు బ్లాస్ట్ చేసి, అంటే మనకి దేశానికి ఏదో చెయ్యాలనే తపన చూసాము. అది మనలో ఎంత స్ఫూర్తిని తీసుకురావాలి. ఆయన స్ఫూర్తితో భీమవరం అల్లూరు సీతారామరాజు గారి స్టాచ్యూ నుంచి నేను సైక్లింగ్ స్టార్ట్ చేస్తాను. అక్కడి నుంచి అంటే మనకి అక్కడ నర్సాపురం మినిస్టర్ అంటే ఎంపీ గారు ఉన్నారు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి చేతుల మీదుగా నేను ఫ్లాగ్ ఆఫ్ తీసుకుంటాను. ఈ పోస్టర్ రిలీజ్ కూడా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా, ఎందుకంటే యూత్కి సందేశం వెళ్ళాలి. ఓకే, అలా పెద్ద ఐకానిక్ పర్సన్స్ చెప్పినప్పుడు పిల్లల్లో ఇంపాక్ట్ చాలా బాగుంటుంది అని ఆయన అడగడం జరిగింది. ఓకే, అది సే నో టు డ్రగ్స్ అండ్ సే ఎస్ టు స్పోర్ట్స్. అంటే ఇక్కడ అంటే ఒక తెలుగు మహిళ తలుచుకుంటే వయసుతో సంబంధం లేకుండా ఎలాంటి కార్యక్రమం అయినా, సేవా కార్యక్రమాలు చేయగలుగుతుందని నాకు నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. మోడీ గారిని కలిసినప్పుడు మన ఉమెన్ పవర్ ఏంటో తెలియాలి. ఓకే కదా, తల్లి బాగుంటే సొసైటీ బాగుంటుంది. తన ఫ్యామిలీ ఒక్కటే కాదు, ప్రతి తల్లి తన సోల్జర్ అనుకున్నప్పుడు దేశం బాగుపడుతుంది. అంటే ఆయన ఏదైతే ఇంప్లిమెంటేషన్స్ జరుగుతున్నాయో, భారతదేశాన్ని ఎక్కడో చూపించాలనుకున్నది ఈ డ్రగ్స్ భూతాన్ని బయటకు గెంటగలిగితే మన దేశం అన్నిటిలో ఒకటే ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు సే నో టు డ్రగ్స్ అనే మోటో పైన మీరు ఆగస్ట్లో ఇప్పుడు 2000 కిలోమీటర్స్ న్యూఢిల్లీ, 3000 ఓకే 3000 కిలోమీటర్స్ మీరు ఇక్కడ నుంచి న్యూఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది. సో అట్లా మీరు ఒక కమిటీ ఏమన్నా ఉందా, లేకపోతే మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది ఎవ్వరు, అంటే గవర్నమెంట్ అంటారా? నాకు గవర్నమెంట్ వాళ్ళు అని ఏం లేదమ్మా. అంటే ఎప్పుడైతే అంటే ప్రతి తల్లి సోల్జర్ అని ఎలా అంటున్నాను, నాకు నేనే సేవా కార్యక్రమాలు 53 ఏళ్ల వయసులో కూడా సింగిల్గానే చేయడం జరిగింది. ఇప్పుడు కూడా సింగిల్గానే చేస్తున్నాను. దీని వెనకాల నేను అంటే అనుకోగానే సందీప్ శాండిల్య గారిని కలిసినప్పుడు ఆయన ఇచ్చిన సపోర్ట్ ఎలా అంటే, కోదాడ నుంచి తెలంగాణ స్టార్ట్ అవుతుంది, కోదాడ నుంచి ప్రతి డిఎస్పీని నీకు కనెక్ట్ చేస్తాను, నువ్వు ఎంతమంది పిల్లల్ని అడ్రస్ చేద్దాం అనుకుంటున్నావో చెప్పమ్మా అని అడిగినప్పుడు నిజంగా అంటే గాడ్ ఫాదర్స్ అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారమ్మా. నిజంగా అంటే ఒక ఐజీ లెవెల్ మనిషి ఒక సాధారణ గృహిణితో మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళలో ఎలా అంటే ఈ మహమ్మారిని గెంటేయాలి, అందులో ఈవిడ కూడా పనికొస్తుందేమో, ఈవిడికి కూడా సపోర్ట్ చేద్దాం. అదమ్మా నిజంగా మనిషిలో పట్టుదల. అంటే అలాంటి వాళ్ళందరూ ఇచ్చిన ఇన్స్పిరేషన్తో నేను స్టార్ట్ అవుతున్నాను. అంటే నాకు ఎలాంటి సపోర్ట్ ఇప్పటి వరకు అయితే రాలేదు, వస్తుందని ఆశిస్తున్నాను. ఓకే, సో ఫైనల్గా మ్యామ్ ప్రభుత్వానికి కానీ మన యూత్కి లేదా స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళకి ఇప్పుడు రాబోయే ముందు రోజులలో ఎట్లా అభివృద్ధి చేయాలి అని అంటారు? పిల్లలు ఎట్లా మారాలి, సీనియర్ సిటిజన్స్ ఎట్లా మారాలి, పేరెంట్స్ అనేది పిల్లల పైన ఒక కన్నేసి ఉంచాలి, అదే ఎట్లా ముందుకెళ్ళాలి, అట్లనే ప్రభుత్వం కూడా ఎట్లా ప్రోత్సహించాలి ఇవన్నిటిని? ప్రభుత్వం చేసేది 100% చేస్తున్నదమ్మా, అందులో డౌటే లేదు. ఏంటంటే ప్రతి ప్రోగ్రాంలో నేను ఇన్వాల్వ్ అవుతున్నాను, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా పట్టుకుంటున్నారు అన్నది చూస్తున్నాను. అంటే ఇంతకుముందు మన సందీప్ శాండిల్య గారు రాకముందు ఉండే డ్రగ్స్కి మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చే సపోర్టు ఎంతటితోటి ఇక్కడ ఉక్కుపాదమే నిజంగా చాలా వరకు తగ్గింది. అంటే ఆ స్టాటిస్టిక్స్ నేను చూశాను, చాలా క్లోజ్గా చూశాను. 1-2 సార్లు వెళ్తున్నాను, నాకు తెలియనంటే ఇంకా అమ్మమ్మగానే ఉన్నాను, ఏదో పిల్లల్ని మోటివేట్ చేయాలనుకుంటున్నాను, సబ్జెక్ట్ లేదు. ఆ సబ్జెక్ట్ కోసం ఫ్రీక్వెంట్గా వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమాలు అవన్నీ తెలిసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ వాళ్ళు చేయడం కాదు, ప్రతి తల్లి కూడా ఒక కన్నేసి ఉంచాలి. ఈ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి పనేముంది నాన్న కదా, మన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి,
వాళ్ళని ఒక ఉన్నతమైన, అంటే నా మనవడు ఉంటాడు చిన్నోడు 6 ఇయర్స్, వాడికి నేను భగవద్గీత నేర్పించేస్తాను నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని. అమ్మమ్మగా నేను సక్సెస్ అయితేనే కానీ బయటికి రాకూడదు. వాడు ఇప్పుడు 10 మందికి ఆ భగవద్గీత నేర్పిస్తున్నాడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 6 ఇయర్స్. జై శ్రీరామ్ అనే అంటాడమ్మా, నమస్తే అని కూడా అండు, జై శ్రీరామ్ అంటే. అది మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళాలి. మనం అప్పుడు ఎందుకు డ్రగ్స్ లేవమ్మా, ఏ రోజుని ఎవరు మన ఫాదర్స్ కానీ మన తాతయ్యలు కానీ ఎవరు ఏమీ లేవు కదా, ఇప్పుడు ఎందుకు వస్తుంది కొత్తగా? అంటే అరాచక శక్తులు కొన్ని మన దేశాన్ని నాశనం చేయడానికి పూనుకుని వస్తున్నాయి. బ్రిటిషర్స్ని ఎలా అయితే మనం తోసేసాము, మొత్తం అందరం ఒక సోల్జర్స్, మనం అందరం ఒక గ్రూప్. నాకేమన్నా గ్రూప్ ఉందా అని అడుగుతున్నారు కదా, మీరంతా నా గ్రూపే. మొత్తం ఒక కమ్యూనిటీ ఇది, మన అందరం కలిసే దాన్ని బయటికి గెంటుదాం. ఓకే, అయితే ఇప్పుడు మేడం మహిళలకి ఇప్పుడు మన బీజేపీ వచ్చిన తర్వాత, ఇప్పుడు నేను పార్టీ పరంగా మాట్లాడట్లేను, ఉన్నది న్యాచురల్గా చెప్తున్నాను. బీజేపీ వచ్చిన తర్వాత మనకు ఆడపిల్లలందరూ ముందుకెళ్ళి ఈ పొలిటికల్లో అనేది ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటున్నారు, ఒక అడుగు ముందుకు వేస్తున్నారు. అట్లా లీడర్షిప్ క్వాలిటీస్ పెంచాలి, ముఖ్యంగా మన అమ్మాయిలకి లీడర్షిప్ క్వాలిటీస్ పెరగాలి, అట్లనే ఏ విధంగా ముందుకు రాణించాలి అంటే ఏం చెప్తారు? ఇంకేం చేయాలంటారు? ఇంకెట్లాంటి స్కీమ్స్ తీసుకురావాలి? అందరికీ ధైర్యం ఉండరు, ఇలాంటి స్కీమ్స్ వస్తేనే కానీ వాళ్ళు ముందుకు అడిగేస్తారు. సో ఏం చెప్తారు దాని గురించి? ఉన్న స్కీమ్లే చాలా ఎక్కువ ఉన్నాయమ్మా, వాడుకోవడం తెలియట్లేదు అంతే. ఈ లేడీస్ గర్ల్స్కి వాళ్ళు లవ్లు అంటూ వెళ్ళిపోతే ఇంక వీళ్ళకి ఆ స్కీముల గురించి ఏం తెలుస్తుంది? మీరు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, షీ టీమ్స్ ఉన్నాయి, షీ టీమ్స్ని ఎవరన్నా వాడుకోవడం తెలుసమ్మా? అన్నీ పెడుతున్నా సరే మీరు ఏటిని వాడుకోకుండా నాకు ఏదో వస్తే చేస్తానంటే, నాకు కూడా ఏమన్నా సైకిల్ లేకుండా వెళ్ళిపోతే బాగుండు ఢిల్లీ వరకు కదా, ఎందుకు సైకిల్ మీద వెళ్తున్నాను ఇంత కష్టమైనా? ప్రతి పిల్లోడిని టచ్ చేయాలనుకుంటున్నాను. మీరు కూడా ప్రతి విషయం ఏం గవర్నమెంట్ ఏం స్కీమ్ ఇచ్చిందో తెలుసుకోండి ముందు. స్కీములు లేవని అనడానికి లేదు, ప్రతి స్కీము ఆడపిల్ల కోసమే ఉంది. ఆడ తలెత్తుకు తిరగాలనే ప్రతి గవర్నమెంట్ చూస్తుంది. బీజేపీ అనో కాంగ్రెస్ అనో కాదు నాన్న, ప్రతి గవర్నమెంట్ మన తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఆలోచిస్తుంది. ఆడపిల్లలు బాగుంటేనే సమాజం బాగుంటుంది, కానీ మనం వాడుకోలేకపోతుంది. మన స్త్రీ శక్తి అని షీ టీమ్స్ దగ్గరికి వెళ్ళానమ్మా, అంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు అంటే జస్ట్ ఇలా కాల్ చేస్తే మన ఎదురుకుండా ఉంటారు వాళ్ళు. కానీ డాక్టర్స్ చదివి కూడా మొన్న ఎక్కడో చూసాం మనం, ఆ టోల్ గేట్ దగ్గర ఆ డాక్టర్ సింగిల్గా ఉండి తను ఎలా అయ్యిందో మన అందరికీ తెలుసు. ఎందుకు? అవేర్నెస్ లేకపోవడం వల్ల. అవేర్నెస్ తెచ్చుకోండి అమ్మా. అసలు నీకు చుట్టూరు ఏం జరుగుతుంది, ఎలాంటి స్కీములు స్టేట్ గవర్నమెంట్ పెట్టింది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం పెట్టింది తెలుసుకోండి. అంటే వీళ్ళు కూడా గవర్నమెంట్ కూడా ఆ స్కీమ్స్ అన్నిటిని కూడా స్టూడెంట్స్ దగ్గరికి తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది. అంటే 16, 17 ఇయర్స్ 18 ఇయర్స్ వచ్చే వరకు డ్రైవ్ చేయొద్దని అంటే ఎవడన్నా ఆగుతున్నాడమ్మా? నేను సైక్లింగ్ చేసేటప్పుడు నాకు రివర్స్లో వస్తున్నారు కొంతమంది బైక్స్ ఇలా ఫీట్లు చేసుకుంటూ. అంటే పేరెంట్స్నే తిడతాం ఎవరమైనా, తల్లి ఎలా పెంచింది, లేకపోతే వీడు ఎలా ఎందుకుంటాడు అని. తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలనుకుంటున్నారు, చెడ్డ పేరు తేవాలనుకుంటున్నారు, మీ చేతుల్లో ఉంది. అంటే ఆ పిల్లోడు చాలా మంచివాడని ఎప్పుడంటామమ్మా? ఆడు కరెక్ట్ వేలో ఉన్నప్పుడు. ఇలా పిచ్చి వేషాలు వేసినప్పుడు వాళ్ళ అమ్మ ఎలా పెంచిందో అని అంటాం. అలాంటి చెడ్డ పేరు ఎవరు తీసుకురాకండి. సే నో టు డ్రగ్స్. నా ఏదైతే యాత్ర ఉందో ఇది సక్సెస్ అవ్వాలని మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మౌని, థ్యాంక్ యూ పల్లవి టీవీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా బాగా మాట్లాడినారు. మీ మెసేజ్ కూడా ఎంతో మంది యూత్ని కానీ సీనియర్ సిటిజన్స్కి కానీ అమ్మాయిలకు కూడా పోతారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో విన్నారు కదా, ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్ అని అంటూ విల్ పవర్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్తున్నారు విజయలక్ష్మి దుకురి గారు. సో ఇప్పుడు రాబోయే ప్రోగ్రామ్ కూడా సే నో టు డ్రగ్స్ అని 3000 కిలోమీటర్స్ తను ఇక్కడ నుంచి న్యూఢిల్లీకి వెళ్ళడం జరుగుతుందంట. ఆ జర్నీ కూడా మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.